ఎలా ఉన్నారు మీ మిగతా వాళ్ళందరూ ఏది అక్కడ ఉన్నారు మంచిగా హడావిడి మంచిగా చేశారు అన్నా చెప్పు 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 చూడు హౌ ఆర్ యు ఎలా ఉన్నావు చెప్పరా ఏంట్రా నన్ను గుర్తుపట్టలేదా నువ్వు ఇట్రా హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అను టాక్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈరోజు ఒక గ్రూప్ ప్రవేశం ఫంక్షన్ ఉందన్నమాట. సో దానికి ఇలా అవుట్ఫిట్ వేసుకున్నాను, రెడీ అయిపోయి సో ఫంక్షన్కి వెళ్ళిపోవడమే. ఆల్రెడీ నేను వచ్చాను కాబట్టి 5 hours లేట్ అనమాట. సో ఇప్పుడు తొందరగా రెడీ అయిపోయి వెళ్ళిపోదాం. సరే లెట్స్ గో. నా బేసిక్ మేకప్తో స్టార్ట్ చేసేసాను. యాక్చువల్గా అందరూ ఫోన్ చేసేస్తున్నారు లేట్ అయిపోయిందని. నా ట్రైన్ లేట్ అవ్వడం వల్ల ఇలా అయిపోయింది. ఇంకా తొందరగా రెడీ అయిపోతున్నాను. సో మా మమ్మీ మా నాన్నమ్మ కూడా హెల్ప్ చేస్తున్నారు నాకు పక్కన నుంచి. మా నాన్నమ్మ ఇలాగా పక్కన నుంచి మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుంది. సో ఇంకా ఇక్కడ పక్కన నుంచి మా మమ్మీ హెయిర్ వేయడం అవన్నీ కూడా స్టార్ట్ చేసింది. ఇంకా నేను రెడీ అయిపోతున్నాను. మధ్యలో మా నాన్నమ్మ ఏదో మాట్లాడుతుంటే నాకు ఇలాగా మధ్యలో వచ్చి ఇలా ముద్దు పెట్టాను అన్నమాట. అలా మధ్యలో క్రేజీ థింగ్స్ చేస్తున్నాను నేను. Guys, how is my jewelry? Comment చేయండి నా జ్యువెలరీ ఎలా ఉందో. This is my final look. నేను సర్ప్రైజ్ ఇచ్చాను కదా. సో ఏమనుకున్నావు, ఎలా ఫీల్ అయ్యావు చెప్పు. ఎలా ఫీల్ అయినా అంటే నా మన్మరాలు అనుకున్నట్లా ఎందుకు ఇట్లా వచ్చాయని నేను ఫీల్ అయిపోయినా. పెళ్ళి ఉన్నదంటే నేను మన శాంతి పడ్డా అని ఇట్లా చెప్తా. కంగారు పడ్డావా? తొందరపడ్డా. ఎందుకు వచ్చాను నా మన్మరాలని తొందరపడ్డా. తర్వాత పెళ్ళికి వచ్చిన అంటే నేను హ్యాపీగా అయితే. ఇది నా కథ ఇది. సరే ఇట్లానే బతుకు. ఇంకా నేను ఫంక్షన్కి వెళ్ళడం స్టార్ట్ అయిపోయాను. బైక్ బుక్ చేసుకున్నాను అనమాట. సో వెళ్తున్నాను ఇక్కడ నుంచి ఒక 5-6 kilometers ఆ ఫంక్షన్కి. ఇంకా ఫైనల్గా చేరుకున్నాను అనమాట. ఆంటీ హౌ ఆర్ యూ? అంటే ఎలా ఉన్నారు మీ మిగతా వాళ్ళందరూ ఏది అక్కడ ఉన్నారు మంచిగా హడావిడి మంచిగా చేశారు. ఏది మిగతా వాళ్ళు? ఫంక్షన్కి ఎంటర్ అయిపోయాను. సో హౌస్ మాత్రం చాలా బాగుంది. సో వెళ్ళిన వెంటనే కూడా ఇక్కడ ఆంటీ చాలా మంచిగా వెల్కమ్ చెప్పుకున్నారు. అండ్ ఇక్కడ నాకు తెలిసిన కొంతమంది ఆంటీ తెలిసిన వాళ్ళు కూడా కొంత కామన్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు. సో వాళ్ళని కూడా పలకరించాను. ఈవిడే వాళ్ళ అమ్మాయి. సో వాళ్ళదే గ్రూప్ ప్రవేశము. సో ఇల్లు మాత్రం చాలా బాగుంది. సో వెళ్ళిన వెంటనే చాలా బాగా మాట్లాడారు. ఇక్కడ వీళ్ళు మనీ తెచ్చారనమాట. సో అందరూ ఇచ్చారు. నేను ఆంటీ కోసం శారీ అండ్ వాళ్ళ అమ్మాయి కోసం కూడా శారీ కొన్నాను. అవన్నీ కూడా ఇస్తున్నాను. మీకు నెక్స్ట్ క్లిప్స్లో కనిపిస్తాయి చూడండి. ఆంటీ ఏమో ఎందుకులేండి తెచ్చారు అని అంటున్నారు. అండ్ ఇక్కడ సత్యనారాయణ వ్రతం కూడా చేశారనమాట. హోమము జరిగింది, సత్యనారాయణ వ్రతం కూడా జరిగింది. నేను వచ్చేటప్పటికే చాలా మార్నింగ్ 3 o'clock నుంచే స్టార్ట్ అయిపోయింది అనమాట. కానీ నేను రావడం లేట్ అయిపోయింది కాబట్టి నేను అది మిస్ అయిపోయాను. కానీ పూజ మాత్రం చాలా బాగా జరిగింది అని అన్నారు వీళ్ళు. సో ఇంకా దండం పెట్టేసుకున్నాను. హోమం కూడా జరిగింది. హోమం కూడా చాలా బాగా జరిగింది. సో ఇక్కడ మీకు కనిపిస్తుందంటే చాలా చాలా బాగా జరిగిందంట పూజ. ఇంకా ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా భోజనాల సెషన్కి వెళ్ళాము. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. చాలా వెరైటీస్ పెట్టారు. ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉందన్నమాట. నాకైతే ఎక్కువగా బగారా రైస్ అండ్ పన్నీర్ కర్రీ నచ్చింది. పులిహోర కూడా చాలా బాగుంది. బూరె కూడా చాలా బాగుంది.
చాలా టేస్టీగా ఉంది. నేను ఎక్కడికైనా ఏదైనా ఫంక్షన్కి వెళ్తే నేను రైస్ ఐటెం తిన్ను, ఎందుకంటే రైస్ ఐటెం ఇంట్లో ఎప్పుడు కామన్గా తింటాం కాబట్టి నేను ఎక్కువ అక్కడ బగారా రైస్ కానీ లేకపోతే బిర్యానీ పెడితే అది తింటాను, ఎందుకంటే వైట్ రైస్ కామన్ కాబట్టి ఇంట్లో వండుకుంటాం కాబట్టి. సో మీరు కూడా ఎలా తింటారో ఒకసారి కమెంట్ చేయండి. ఎలా ఉన్నావు చెప్పు చెప్పు చెప్పు, ఇది చూడు. హౌ ఆర్ యు? ఎలా ఉన్నావు చెప్పరా. ఏంట్రా నన్ను గుర్తుపట్టలేదా నువ్వు? ఇట్రా, ఓయ్ నన్ను గుర్తుపట్టలేదా? మీకు ఇల్లు చూపించేస్తాను. ఇది ఎంట్రన్స్. ఇది 2 గుమ్మాలు ఉన్నాయి, ఇక్కడ ఒకటి అండ్ రైట్ సైడ్ ఒకటి. ఈ గుమ్మానికి ఫస్ట్ కిచెన్ వచ్చింది, అటువైపు నుంచి అయితే హాల్. ఇక సత్యనారాయణ వ్రతం జరిగింది. ఇక్కడ ఇదొక బెడ్రూమ్, చాలా బాగుంది. అండ్ ఇంకొక బెడ్రూమ్ కూడా అక్కడ పక్కనే ఉంది. సో రెండిటి కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ అండ్ హాల్ కూడా చాలా బాగుంది. ఇక్కడ దేవుడి గది అన్నమాట. అండ్ ఇది బాల్కనీ అండ్ బయట ఒక వాష్రూమ్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. బాలా ఆంటీ, వేర్ ఇస్ బాలా ఆంటీ? చూడండి, మీరంటే ఇష్టం లేదా అంటున్నారు, ఇష్టం లేదా అంటున్నారు. చూడండి మీరందరూ తెలుసు కదా. బాగున్నారండి. ఇక్కడే బయట హోమం జరిగింది. సో ఇక్కడ హోమం మాత్రం 2 hours జరిగిందంట. ఆ అక్క కూర్చోవడం ఓపిక మెచ్చుకోవాలి, చాలా బాగా జరిగింది హోమం అయితే. ఆంటీ బాయ్. బాయ్ నాన్న, వెళ్ళొస్తాను. అది కాదు, ఓకే. ఎన్ని రోజులు ఉంటావు? ఉంటాను, ఒక వారం రోజులు. మరి ఇంక వస్తాను. నేను చెప్తాను, నేను 10 పాళ్ళు వచ్చేస్తాను, కానీ స్వామిగా వస్తాను. అక్క వెళ్ళిపోతున్నాను. నువ్వు యూట్యూబ్లో మాత్రం పెట్టకే. ఎందుకు ఇవన్నీ పెడతాను, ఎందుకు పూజ చేశారు కాబట్టి పొట్లు అలా ఉన్నాయి నార్మల్గానే. బాలా మాతో ముచ్చట్లు చెప్తారు, కదా ఆంటీ, మాతో ముచ్చట్లు చెప్తారు కదా ఆంటీ. సరే ఆంటీ, బాయ్ బాయ్ బాయ్. ఇంకా అందరికీ బాయ్ చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాను ఇంటికి, బైక్ బుక్ చేసుకొని. అలాగే ఆ ఫంక్షన్లో ఫొటోస్ దిగినవన్నీ కూడా మీకు క్లిప్స్ పెడతాను, చూసేయండి మీరు ఇక్కడ.